కొంతమంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటా ఉన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా మమ్మల్ని హెరాస్ చేశారు, కేసులు పెట్టించుకున్నాం. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు ఏవి అని చెప్పేసి వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఒకటి నేను క్లారిటీగా చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కొన్ని వేల కేసులు పెట్టాడు. వాస్తవంగా మాట్లాడుకుంటే అది సోషల్ మీడియా కేసు కావచ్చు, చిన్న పంచాయతీ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక కేసులు పెట్టాడు. కేసులు పెట్టి ఏం సాధించాడు జగన్మోహన్ రెడ్డి? ఒకటి, నరుక్కుంటూ పోతే లాస్ట్కి ఎవడు మిగులుతాడు? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చేయదు, కక్ష సాధింపు చేయదు. నేను అదేగా చెప్పేది. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మార్చుకోవాల్సింది ఏంటంటే, మనం కేసులు పెట్టి ఏం సాధిస్తాం? వీలైతే మార్చుదాం, మంచి చేద్దాం సమాజానికి. ఈరోజు మన కోట్టేనోడికి కూడా మంచి చేయ్యా, మంచి చేసి నువ్వు నా కోట్టే లేదురా కానీ నేను నీకు మంచి చేశా, చూడు మా పార్టీ చూడు, మీ నాయకుడు మా పైన 100 కేసులు పెట్టాడు, మా పిల్లలకు దూరంగా మమ్మల్ని ఊర్లు వదిలి వెళ్ళిపోయే విధంగా చేశాడు, మమ్మల్ని మా ఆస్తులు ధ్వంసం చేశాడు, మా అరటి తోటలు నరికాడు, మా చీనిగి తోటలు నరికాడు, మా బిల్డింగులు కూల్చాడు. కానీ మా నాయకుడు అధికారం లేకొచ్చాడు కదా, మీ నాయకుల్లా చేశాడా? మీరు మమ్మల్ని ఇంత వేధించారు కదా, కానీ మా నాయకుడికి మేము చెప్పినా కానీ వాళ్ళు కూడా సమాజంలో భాగమే కదా, వాళ్ళని ఆ విధంగా చేయకూడదు. వాళ్ళు చేశారని మనం చేస్తే మనకు ఏంటి తేడా, వాళ్ళకి మనకని చెప్పాడు చూడరా. అదిరా మా నాయకుడు గొప్పతనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాళ్ళ రెగరేసుకొని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ కక్ష సాధింపు చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు కాబట్టి ప్రజలంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినా కానీ ప్రజలకు మంచి చేయకుండా కక్ష సాధింపు చేశాడు. ప్రత్యర్థులు లేకుండా చేయాలనుకున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత అణిచివేస్తే అంత ఎగిసిపడతారంటారు. ఆ విధంగా 151 వచ్చాయని ఆ రోజు అహంకారంతో జగన్మోహన్ రెడ్డి ఎగిసిపడి తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలి, కార్యకర్తలు లేకుండా కేసులు పెట్టి వేధించాడు. ఆ విధంగా ఏమైంది? అది ఇంతింతాయి వసుడింతాయి అన్నట్టు ఆ అణిచివేత ఒక ఉద్యమంలా మొదలై జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం కూడా రాకుండా కూర్చోబెట్టింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తోంది? ఎక్కడ కక్ష సాధింపు చేయటంలా తెలుగుదేశం పార్టీ ముందరున్న లక్ష్యం ప్రజల అభివృద్ధి, ప్రజలకు మంచి చేయాలి. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, బాధింపబడ్డారు, వేధింపబడ్డారు. అలాంటి వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే కాదండి, ప్రతి ఒక్కరూ పనిచేయాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసుకొని, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, అందరూ కలిసి పని చేసుకుంటే మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం రాష్ట్రాన్ని పునర్నిర్మించడం, అమరావతిని నిర్మించడం, పోలవరం పూర్తి చేయడం, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందించడం, ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించి రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టడం. అది ఆ లక్ష్యంగానే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కక్ష సాధింపు రాజకీయాలు చేయదు. వాళ్ళ బాధ, ఆవేదనలు నిజం లేదంటారు. ఎందుకంటే చాలా రకాలుగా నష్టపోయారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కేసులు పెట్టించుకున్నారు, పర్సనల్గా తిట్టించుకున్నారు, ఎన్నో రకాలుగా హెరాస్ చేశారు. ఇప్పుడు కొట్టాడు నిజమే, కానీ మనము తిరిగి కొడితే ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు అందరినీ నరుక్కుంటూ పోతే లాస్ట్కి ఎవరు మిగులుతాం? మంచితనం అనేదే శాశ్వతం, ఎప్పుడుకు కక్ష సాధింపులు శాశ్వతం కాదు. ఈరోజు వాడు మూర్ఖుడు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేయరు. ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలబడతారు. ఈరోజు అధికారం లేకొచ్చి 30 రోజుల్లోనే అందరికీ న్యాయం చేసేయండి, 30 రోజుల్లోనే అందరినీ చేసేయండి అంటే మన చేతిలో ఏమన్నా అద్భుతాలు ఉన్నాయా? మీరు చెప్పండి, మన చేతిలో ఏమన్నా అద్భుతాలు ఉన్నాయా? మన చేతుల్లో ఏమో అద్భుతాలు లేవు కదా, మనమేమో మిషన్లు కాదు కదా, మనమేమో దేవుళ్ళమా ఒక 30 రోజులు అంతా వచ్చేయాలి అని చెప్పి 5 ఏళ్లలో వీళ్ళు విధ్వంసం చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అనేక రంగాలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు. పోలవరాన్ని నాశనం చేశారు, అమరావతిని నాశనం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో గంజాయి పంటలు పండించి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క రంగాన్ని, హెల్త్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖ కావచ్చు, ప్రతి ఒక్క రంగాన్ని, పరిశ్రమల కానుంచి అన్ని రంగాల్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. 5 ఏళ్లలో విధ్వంసం చేశాడు. ఒక విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి అధికారం లేక రావడం వల్ల జరిగిన విధ్వంసమే ఎక్కువ రాష్ట్రంలో. అవునా కాదా? 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన దాన్ని 30 రోజుల్లో గాడి పెట్టడం సాధారణమైన విషయమా? అప్పటికి చంద్రబాబు నాయుడు గారు రాత్రనక పగలనక పనిచేస్తూనే ఉన్నారు, నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క అధికారులతో రివ్యూలు పెడుతూ ఉన్నారు. అదేవిధంగా ఏమేమి చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, రీసోర్సెస్ ఎలా తీసుకోవని రావాలని, పరిశ్రమలు తీసుకొని రావడానికి అందరితో మీట్ అవుతూ పనిచేస్తూ ఉన్నాడు. 75 ఏళ్ళ వయసులో కూడా ఆయన రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. మంత్రులు, ప్రతి ఒక్క మంత్రి వాళ్ళ శాఖలపైన పట్టు పెంచుకుంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా అందరూ పనిచేస్తూనే ఉన్నారు. 5 ఏళ్లలో జరిగిన 5 ఏళ్లలో 30 ఏళ్ళు వెనక్కి తీసుకొని వెళ్ళిపోయాడు. దాన్ని తీసుకొని రావడానికి సమయం పడుతుంది. ఒక్క రోజులో నాకు అంతా జరగాలంటే రాష్ట్రంలో 5 కోట్ల మంది 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 6 కోట్ల మందికి ప్రజలకి న్యాయం చేయడానికి సమయం పడుతుంది. ఓపిక, ఎందుకంటే సహనం, ఓపిక అనేది ఉండాలి. ఆ ఓపికతో ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది, సమయం పడుతుంది. ఒక్క రోజులో చేయడానికి మన చేతిలో ఏం అద్భుతాలు లేవు, చిన్నగా జరుగుతుంది, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, రాష్ట్రం బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను.